హనుమంతుడికి హనుమంతుడు అనే పేరు ఎలా వచ్చింది ఇప్పుడు తెలుసుకుందాం. అంజనాదేవి అనే వానర కన్యకి వాయుదేవుడు అనుగ్రహంగా జన్మించిన వాడే హనుమంతుడు. అందుకే హనుమంతుడిని వాయుపుత్రుడు అని పిలుస్తాము. చిన్ననాటి నుంచే హనుమంతుడికి అపారమైన ధైర్యం, శక్తి ఉండేవి. ఒకరోజు ఉదయం సూర్యుడు ఉదయిస్తుంటే ఆ సూర్యుడు ఎర్రటి కాంతిని చూసి హనుమంతుడు దానిని పండుగ భావించి మింగేశాడు. లోకమంతా చీకటిమయమైపోయింది. ఈ సంఘటన చూసిన దేవతలు భయపడి ఇంద్రుడిని ఆశ్రయించాడు. ఇంద్రుడు తన వజ్రాయుధంతో హనుమంతుడిని కొట్టాడు. అప్పుడు హనుమంతుడు కొండ మీద పడిపోయాడు. హనుమంతునికి ఒక చెంప పగిలింది. అందుకే ఆయనకు హనుమంతుడు అనే పేరు వచ్చింది. హను అంటే చెంప, మంతుడు అంటే పగిలినవాడు అని అర్థం. తన కుమారుడిని గాయపరిచినందుకు వాయుదేవుడు కోపంతో ప్రాణవాయువుని ఈ లోకం నుంచి ఉపసంహరించాడు. ప్రాణవాయువు లేక ప్రాణులు తట్టుకోలేకపోయారు. అప్పుడు దేవతలు అందరూ వచ్చి హనుమంతుడిని ఆశీర్వదించి అద్భుతమైన శక్తులను వరంగా ఇచ్చాడు. ఇంద్రుడు ఏమో తన వజ్రాయుధంతో ఎలాంటి హాని కలగదు హనుమంతునికి అని వరాన్ని ఇచ్చాడు. అగ్నిదేవుడు నిన్ను ఏ అగ్ని తగలదు అని వరం ఇచ్చాడు. వాయుదేవుడు అపారమైన వేగం, బలం ప్రసాదించాడు. అయితే హనుమంతుడు చిన్నప్పుడు చాలా చురుగ్గా ఉండేవాడు. దేవతల నుంచి వచ్చిన శక్తులతో ఇష్టం వచ్చినట్లు ఆటలాడుతూ మునులను, ఋషులను ఆట పట్టిస్తూ ఉండేవాడు. ఒకసారి మునులు కోపంతో నీ శక్తులని మర్చిపోతావని హనుమంతుడిని శపించి ఎవరైనా గుర్తు చేస్తేనే నీకు గుర్తుకు వస్తాయని అంటాడు. అందుకే రామాయణంలో రామభక్తుడిగా ఉన్నప్పటికీ తనలోని శక్తి తను మర్చిపోయాడు. జాంబవంతుడు గుర్తు చేశాక లంకకు వెళ్ళడానికి సముద్రం దాటగలిగాడు. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.